తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. జూలై నెలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అనుకున్నప్పటికీ కూడా అనుకున్న విధంగా వర్షపాతం నమోదు కావడం లేదు. ఇక ఉదయం సమయం నుంచి మేఘావృతమైనటువంటి ఆకాశం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్న సమయంలో మళ్ళీ ఎండ ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. అయితే ఎందుకు ఈ విధంగా వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండొచ్చు, వర్షాలు కురుస్తాయా, ఎలా ఉంటుంది, ఏంటి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, అంటే 2-3 రోజుల క్రితం అనుకున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి అని అన్నట్టుగా. అయితే మనకి చాలా వరకు వర్షపాతం నమోదు కావడం లేదు. ఎందుకు ఈ విధంగా పరిస్థితులు మారుతున్నాయి అంటారు? మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో కూడా మనకి బాగా వర్షాలు పడాలంటే ఏవైనా సినాప్టిక్ ఫీచర్స్ అంటే ఒక అల్పపీడనం కానీ అల్పపీడన ద్రోణి కానీ మన తెలంగాణకి దగ్గరలో ఉన్న 2 సముద్ర ప్రాంతాలు, మనం ఇప్పుడు సెంటర్లో ఉన్నాము, ద్వీపకల్ప భారతదేశంలో తెలంగాణ మధ్యలో ఉండగా ఒక పక్క పశ్చిమ దిక్కులోనేమో అరేబియన్ సముద్రము, మనకి తూర్పు దిక్కులో బంగాళాఖాతం ఉంది. ఈ రెండిటి దగ్గరలో ఏదైనా అల్పపీడనం కానీ ఏర్పడి ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ అరేబియన్ సముద్రంలో అల్పపీడనము అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనము ఏర్పడి ఈ రెండింటి మధ్యన ద్రోణి తెలంగాణ మీదుగా పోతూ ఉంటుంది. అట్లా పోయినప్పుడు విస్తృతంగా వర్షాలు పడతాయి. లేదా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడి అది 2-3 రోజులు అక్కడే స్థిరంగా ఉండి తర్వాత కోస్తా ఆంధ్ర మీదుగా ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశించినప్పుడు దాని ఎత్తు 5 నుంచి 7 కిలోమీటర్ల ఎత్తులో ఉండటం వల్ల అది ఎత్తు పెరిగే కొద్దీ మనకి నైరుతి దిక్కుకు వాలి ఉంటాయి జనరల్గా. అలా ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ అన్నీ కూడా మనకి తెలంగాణ మీద ఉండి విస్తృతంగా వర్షాలు పడుతుంటాయి. అయితే ఈసారి జూన్ మొదటి వారం నుంచి కూడా ఇంచుమించుగా 2-3 అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ ఇవేమీ కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కాకుండా మనకి గ్యాంగెటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడుతుండటం వల్ల మనకి అది చాలా దూర ప్రాంతం, సుదూర ప్రాంతం అయినందువల్ల మనకి దాని ఎఫెక్ట్ పెద్దగా లేక మనకి పెద్దగా వానలు పడటం లేదు. అయితే మాన్సూన్ యాక్టివ్గానే ఉండి మనకి ఉత్తర భారతదేశంలో విస్తృతంగా రెయిన్స్ పడుతున్నాయి. ఈ ఈశాన్య రాష్ట్రాలు, గ్యాంగెటిక్ వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. అలాగే పశ్చిమ తీరంలోని రాష్ట్రాలు కూడా వర్షం పడుతున్నాయి. ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతంలో మనకి దగ్గరలో సినాప్టిక్ ఫీచర్స్ లేనందున మనం ప్రస్తుతం కొరతను ఎదుర్కొంటున్నాం. సరే, అయితే ఈ రోజు నుంచి రానున్నటువంటి 4 రోజుల పాటు ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడెక్కడ ఏ విధంగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? మనకి ఈరోజు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఒక 2 జిల్లాలు, ఆదిలాబాదు, కొమరంభీం, ఈ 2 జిల్లాలకి భారీ వర్ష సూచన చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ద్రోణి ఒకటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా మీదుగా గ్యాంగెటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోనే అల్పపీడన ప్రాంతం వరకు వెళ్తుంది. ఇది ఉత్తర తెలంగాణలోని జిల్లాలకి కొద్దిగా దగ్గరగా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో కొంచెం మాన్సూన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక 2 జిల్లాలకు మటుకు మనము భారీ వర్ష సూచన అంటే 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల లోపు వర్షపడే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా చెదురుమదురు వర్షాలు 1 నుంచి 2 సెంటీమీటర్లు, 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతమే ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి భిన్న వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే ఉత్తర తెలంగాణలోని 2 జిల్లాలలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని జిల్లాలలో కూడా మనకు చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతున్నారు. దీంతో పాటుగా ఈదురుగాలుల ప్రభావం కూడా అత్యధికంగానే ఉంటుందని తెలుపుతున్నారు. విడుదల సంజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.